హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పెసరపప్పు కూరని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మనకి సమ్మర్లో చాలా మంచిదండి. సమ్మర్లో బాగా వేడిగా ఉంటుంది కదా. సో ఇదేంటంటే మన శరీరానికి చలవ చేస్తుంది అనమాట ఈ కూర. ఇది రైస్లోకే కాదు, రోటీస్ చపాతీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. దానికోసం ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మంచి వాసన వస్తూ ఉంటుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకోండి. ఇలా వాటర్తో క్లీన్ చేసేసుకుని ఇప్పుడు మనం ఈ పప్పులోకి వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నానండి చిన్న గ్లాస్తో. అలాగే దాని డబల్ క్వాంటిటీలో 2 గ్లాసెస్ పైన ఒక పావు వంతు అయితే యాడ్ చేశాను అనమాట వాటరు. ఇలా యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి కనీసం ఒక అరగంట సేపు. ఒక అరగంట అయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అండ్ అట్లాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుందండి, నానబెట్టాం కూడా కాబట్టి. మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా గట్టిగా అయిపోయింది. ఇంకా మనం తినే టైంకి ఇంకా ఎక్కువ గట్టి పడిపోతుంది అనమాట. సో అందుకే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో మరొక కప్ అయితే యాడ్ చేశానండి వాటరు. యాడ్ చేసుకుని మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు ఇది ఉడుకుతూ ఉంటుంది. అలాగే ఇందులోకి ఒక 1.5 నిమ్మకాయలు కూడా యాడ్ చేశాను అనమాట. ఒక నిమ్మకాయ పైన ఒక హాఫ్ చెక్క అయితే పట్టిందండి నాకు. ఇది పూర్తిగా నిమ్మకాయల పులుపుని బట్టే ఉంటుంది టేస్ట్. సో చూసి పిండుకోవాలన్నమాట. లేదా మీరు చింతపండు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు నానబెట్టుకుని అదైనా పిండినా కూడా సరిపోతుంది. సో ఇది ఇలా ఉడికే టైంలోనే వేరొక స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ అట్లాగే వెల్లుల్లిపాయలు దంచినవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని తీసుకుని వెళ్ళి ఇది వేగిపోయిన తర్వాత ఆ పప్పులోకి యాడ్ చేసేసుకుని వెంటనే మూత పెట్టేసేయండి కలపకుండా. సో ఇలా మూత పెట్టడం వల్ల బాగా పడుతుంది అనమాట తిరగమూత ఫ్లేవర్ దానికి. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా ఏ పప్పుకైనా కూడా ఇలా చేస్తే బాగుంటుందండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇలా కలిపేసుకున్నామంటే మన పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ కర్రీ అండి. ట్రై చేయండి ఒకసారి.